ఈరోజు పులివెందుల మార్కెట్ యార్డ్లో చీనీ రైతులు అందరూ కూడా కలిసి వారి బాధలను, చీనీ ధరలు గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడుతున్న కష్టాలతో మార్కెట్ యార్డ్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. ఈ ధర్నా జరగడానికి కారణం ఈ మధ్యకాలంలో చీనీ ధరలు బాగా పడిపోవడం అనే ఒక వాదన, ఆ తర్వాత దళారులు, వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులు కడుపు కొడుతున్నారు అనే ఒక ఆవేదన. ఈ రెండు సందర్భాలను బట్టి చూస్తే గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం దాదాపు 55 కోట్ల పైచిలకు నిధులు వెచ్చించి మార్కెట్ యార్డ్ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసినాం. ఆ అభివృద్ధి చేయడానికి కారణం మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సూటిలేని వ్యవస్థ తీసుకురావాలనే సదుద్దేశంతో రాహుల్ పాండే అని ఒక ఐఏఎస్ అధికారి కమిషన్ గారిని, అలాగే హార్టికల్చర్ అధికారులు, మార్కెట్ యార్డ్ అధికారులు అందరినీ కలిపి ఎన్నోసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఓఎస్టీ అనిల్ కుమార్ రెడ్డి ద్వారా, వైఎస్ఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ద్వారా ఎన్నోసార్లు చర్చలు జరిపి సూటు లేని, దళాలు లేని వ్యవస్థ తేవాలంటే, రైతులకు న్యాయం చేయాలంటే ఏమి చేయాలని విజయవాడ నుంచి ఎంతో హార్టికల్చర్ అధికారులను, ఎంతో మంది మార్కెట్ యార్డ్ అధికారులను పిలిపించి ఎన్నోసార్లు మీటింగ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఇది సక్సెస్ కావాలంటే, సూటిలేని వ్యవస్థ సక్సెస్ కావాలంటే మనము రైతుల్లో ఫస్ట్ ఒక అవగాహన కల్పించాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి పల్లెలకు, ప్రతి మండలాలకు, ప్రతి సచివాలయ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి వారితో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా, కరపత్రాల ద్వారా, ప్రచార వాహనాల ద్వారా రైతులకు ఒక అవగాహన కల్పించి రైతులలో ఒక ఈ విధంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది, ఈ విధంగా చేస్తే మీరు ఈ దళారు వ్యవస్థ నుంచి బయటపడతారు అనే ఒక సదుద్దేశంతో ఎంపీ అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ బాధ్యతలు మా మీద, అగ్రికల్చర్ అధికారుల మీద, హార్టికల్చర్ అధికారుల మీద, మార్కెట్ అధికారుల మీద వేయడం జరిగింది. ఆ బాధ్యతను మేము కూడా సంతోషంగా స్వీకరించి ఇది రైతులకు మనం చేయాలనే ఒక సదుద్దేశంతో దాదాపు 5 కోట్ల పైచులతో చీనీ షెడ్లు నిర్మించి అక్కడ దళారీ లేని వ్యవస్థను సృష్టించి దాదాపు సెప్టెంబర్ 23వ సంవత్సరం నుంచి జూన్, జూలై, దగ్గర ఆగస్టు వరకు కూడా మార్కెట్ యార్డ్ 24 సంవత్సరం ఆగస్టు వరకు కూడా మార్కెట్ యార్డ్లో రైతుకు ఎక్కడే కానీ చిన్న పొరపాటు చేయడానికి కానీ, వ్యాపారస్తులకు రైతులకు ఎక్కడే కానీ చిన్న లోపం కూడా లేకుండా మేము చర్చించుకున్నాం. ఆ రోజు ధరలు కూడా 48,000, 53,000, 38,000, 47,000 కూడా ఆ కాలంలో రేట్లు పోయినాయి. ఆ రేట్లకు పోవడానికి ఒక ఉదాహరణ పట్టిక సెప్టెంబర్ 23వ సంవత్సరం నుంచి 24 ఆగస్టు వరకు కూడా రేట్ల పట్టిక. ఆ తర్వాత ధరలు తగ్గుముఖం పడుతూ వచ్చినాయి. ఇది పట్టడానికి కారణము అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, దళారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కానీ దాని మీద చొరవ చూపి ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా మనది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ధరలు తగ్గుతున్నాయి, ఎందుకు చీనీ రైతుల్లో నిస్తేజం ఏర్పడింది, ఎందుకు చీనీ రైతులు ఈ విధంగా దిగాలుగా ఉన్నారు అనేది ఒక ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉండే నాయకులు ఆలోచించి గమనించి దాన్ని చిత్తశుద్ధిగా నిర్వహించిన పూర్తి బాధ్యత ఆ కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చీనీ రైతులు మొత్తం నష్టపోతూ ఉంటే ఈ రోజు చీనీ రైతులు కడుపు కాలి వాళ్ళు మార్కెట్ యార్డ్ను ముట్టడిస్తే ఆ మార్కెట్ యార్డ్ను ముట్టడించి వాళ్ళ ఆకలి కేకలు, వాళ్ళ అరుపులు 13,000, 14,000 పోతున్నాయి. మేము ఏ విధంగా బతకాలా, మేము పురుగుల మంది తాగి సావాలా, మా బిడ్డలను, మా పిల్లలను మేము ఏ విధంగా సాకోవాలని వాళ్ళ ఆవేదన వెలిపించుతున్నారు. దీనికి కారణం 2 కారణాలు చేయొచ్చు. ఒకటి, ప్రభుత్వంతో మాట్లాడి రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించాలా, లేదా పురుగుల ప్రాంతంలో రేటు తక్కువ ఉండి ఇతర రాష్ట్రాలలో రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ నుంచి పిలిపించి వారితో సంప్రదింపులు జరిపి ఈ రేట్లు ఆ మండీలకు డైరెక్ట్ పంపించి ఈనామ్ మార్కెట్ ద్వారా వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూడాలి. ఆ ఈనామ్ మార్కెట్ ద్వారా న్యాయం జరగనప్పుడు డైరెక్ట్ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడ నుంచి వాళ్ళతో రైతులకు
డైరెక్ట్ సంబంధాలను ఏర్పాటు చేసి రైతుకి ఇంత చీని ధరకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఈ దళారీ వ్యవస్థ లేకుండా చేసానికి ఈ రెండు మార్గాలు ఇంతవరకు 1.5 సంవత్సరం అవుతున్నా చేసిన పాపాన కూటమి ప్రభుత్వం పోలేదు. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని. ఇప్పటికైనా ఇంకోటి, మేము మార్కెట్ యార్డ్లో 5 లక్షల రూపాయలతో ఒక వేపించి నిర్మిస్తే ఆ మార్కెట్లో దాదాపు సెప్టెంబర్ 23 నుంచి దాదాపు సెప్టెంబర్ 24వ తేదీ వరకు దాదాపు 18 లక్షల రూపాయలు మార్కెట్ యార్డ్ మేము డెవలప్మెంట్ చేసి అధికారులతో మా మార్కెట్ యార్డ్ సిబ్బందితో నడిపించి ఎక్కడా దళారీ వ్యవస్థ లేకుండా మేము చేస్తే ఈ రోజు వేరే వాళ్ళ కబంధ హస్తాలు లేకపోయి అది టెండర్లు వేసుకొని మార్కెట్ యార్డ్లో 18 లక్షల రూపాయలు రాకుండా తక్కువ డబ్బుతో ఆ మార్కెట్ యార్డ్ సొంతం చేసుకున్నాం. మేము ఆ రోజు మా గవర్నమెంట్ మేము ఆ పని చేయలేదు. ఈ పొద్దు పులివెందుల్లో చీనీ రైతులకు వరిగడ్డి ఉంటుంది. ఆ రోజు ఎవరో పేదవాళ్ళు, అయ్యా మా కుటుంబం జరగడానికి ఇబ్బంది ఉంది, మేము అది చీనీ పంట వ్యాపారం చేసి మేము నష్టం వచ్చిందంటే ఫ్రీగా చేసుకోకుండా ఇచ్చినాం. మీ ఈరోజు ఆ వరి చెత్తను కూడా భాగాలుగా విభజించుకొని మీరు రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇది కాదు రైతుల మీద ప్రేమ అంటే. వేపించి కావచ్చు, వరి చెత్త కావచ్చు, చీనీ రైతులకి ఎక్కడైనా సరే ఏదైనా కానీ చిత్తశుద్ధితో మీరందరూ కూడా ఇప్పుడే మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి ఒక IAS అధికారిని నియమించి మీరు మీ ఏదైనా పాలకవర్గం కానీ కొత్తగా ఎన్నుకోబడే పాలకవర్గంలో కానీ ఏదైనా కానీ ఒక నియమ నిబంధనలు పెట్టి ఎక్కడే కానీ ఏ పంట పండించిన రైతుకుంటే కానీ అన్యాయం జరగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత మీ మీద ఉంది. అది మీరు ఆ విధంగా చేస్తే మేము కూడా వీళ్ళు కూడా చేశారని సంతోషపడతాం. కానీ మీరు రైతులకు ఏమి చేయకుండా కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తే ప్రజలు రైతులు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. తగిన కాలంలో మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు నల్గొండ నుంచి దాదాపు పులివెందుల ప్రాంతానికి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 12-13 లారీలు చీనీకాయలు వచ్చి ఇక్కడ అమ్ముకొని అబ్బా మాకు మా తెలంగాణ కంటే ఈ పులివెందుల్లో మాకు మంచి రేట్లు వచ్చినాయని సంతోషంగా పోయినారు. ఆ రోజు మేము చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారస్తులను పిలిపించి ఇక్కడ వ్యాపారం చేసినప్పుడు రైతులందరూ కూడా సంతోషంగా మాకు ఆ సూటి వ్యవస్థ కంటే ఆ కమిషన్ వ్యవస్థల కంటే కూడా మార్కెట్ యార్డ్లో మాకు మంచి జరిగింది, మాకు మంచి రేట్లు అమ్ముడుపోతున్నాయి. 5 టన్నులు, 6 టన్నులు, 7 టన్నులు, 3 టన్నులు, 2 టన్నులు, 1 టన్ను అయితే రైతులు కూడా మేము ఒక ఆటో వేసుకున్నాం, ఒక ట్రాక్టర్ వేసుకున్నాం. ఇక్కడికి వచ్చి మాకు అన్ని అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది, ఇక్కడ మాకు అందుబాటులో వేపించి ఉంది, ఇక్కడ మాకు వరి చెత్త కూడా అందుబాటులో ఉంది అని ఎంతో సంతోషాన్ని వెలిపించినారు. మరి ఈ రోజు ఆ పరిస్థితి మార్కెట్ యార్డ్లో లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులివెందుల మార్కెట్ యార్డ్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. లేకుండా పోవడానికి కారణం ఏమిటి అనేది కూటమి ప్రభుత్వ నాయకులు, ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఆలోచించాలి. అధికారులు చిత్తశుద్ధి పెట్టండి, నాయకులు చిత్తశుద్ధి పెట్టండి. మీ కూటమి ప్రభుత్వంతో జనసేనతో మాట్లాడతారా, బీజేపీ గవర్నమెంట్తో మాట్లాడతారా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్తో మాట్లాడతారా? మాట్లాడి తక్షణమే చీను రైతులకు న్యాయం చేయండి. ఓని కూటమి ప్రభుత్వ నాయకులకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే 28 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేట్ బనానా ప్యాక్ హౌస్ ఉంది. ఈరోజు పూర్తిగా రెడీ అయిపోయి ప్రజలకు, అగ్ని రైతులకు రెడీగా వాళ్ళు వాడుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా ఆ బనానా ప్యాక్ హౌస్ దాని స్థితి ఎట్లుంది, దాని గతి ఎట్లుంది, ఇది అగ్ని రైతులకు మనం ఉపయోగపడాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు మీరు రైతుల గురించి చిత్తశుద్ధిగా మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీ ఆత్మ పరిశీలన చేసుకొని పులివెందుల ప్రాంతంలో ఎంతో బాగా మేలైన పంటలు ఒక అరటి, చీని, ఈ రైతులే ఈ రోజు రోడ్డున పడుతుంటే ఆ బాధ్యత, ఆ తప్పు కూటమి ప్రభుత్వం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ ముందు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోండి, ఏ రైతుకైనా సినిమా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే హౌస్ఫుల్ టికెట్ క్యూలో ఉంటారు. అది ప్రభాస్ గా, జూనియర్ ఎన్టీఆర్ గా, మహేష్ బాబు గారి ఆ విధంగా రైతులందరూ కూడా చీకట్లో క్యారీలకు అన్నం తెచ్చుకొని ఆన్నే ఉదికి వాళ్ళ భార్యను, పిల్లలను లైన్లో పెట్టి అన్నం తిరుగుతుంటా వాళ్ళు ఉండాలి. ఆ తప్పు కూటమి ప్రభుత్వం కాదా? ఇప్పుడైనా మీరు స్పందించి వెంటనే యూరియా రైతులకు ఇచ్చేదానికి మీరు తక్షణమే మార్గాలు ఏర్పాటు చేయండి. మరి ఈ రోజు ఉల్లి ధర రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉల్లి ధరలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 3,500 రూపాయలు ఉల్లి ధర ఈ రోజు కేవలం 400-500కు పడిపోయిందంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మీరు ఆత్మపరిచయం చేసుకోండి.
మా కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇచ్చినామా, టమాటాకు గిట్టుబాటు ధర కల్పించినామా, ఎర్రగడ్డలకు గిట్టుబాటు ధర కల్పించినామా, చీనీకి మేము గిట్టుబాటు ధర కల్పించినామా, అటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించినామా?